ఈ విధంగా ధర్మరాజు భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల తన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్రముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు. దానఘనుడు, మానధనుడు, సత్యసంధుడు, కురుకులాలంకారుడు, కుంతికుమారుడు అయిన ధర్మరాజు సర్వధరణీ మండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు కుంభవృష్టి కురిపించాడు. పృథివి బంగారు పంటలు పండించింది. గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి. వృక్షాలు, లతలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి. దేశమంతటా ధర్మం పాకుతున్నది. ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు అయిన ఆదివ్యాధులు ప్రజలను బాధించలేదు. ధర్మనందనుడు 4 సముద్రాల నడుమగల జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతై ఆకాశాన్నింటిన అఖండ కీర్తిని ఆర్జించాడు. అంగనామణులు, ఉత్తమ తురంగాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైన అపార సంపదలను సంపాదించాడు. వీరాధివీరులైన సోదరులతో, విద్వాంసులైన విప్రవరేణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలను కైవసం చేసుకున్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. దుష్టులను శిక్షించాడు. శిష్టులను రక్షించాడు. గోవిందపాదారవింద సేవారతుడై సమస్త ఐహిక విషయాలయందు విరక్తుడై అరిషడ్వర్గాన్ని జయించినవాడై రాజ్యపాలన కొనసాగించాడు. ఆకలితో అలమటించేవానికి చందన చర్చలు, పూలమాలలు సంతుష్టిని కలిగించని విధంగా హరిచరణ సేవాతత్పరుడైన ధర్మరాజుకు ఈ ఐశ్వర్యాలేవీ సంపూర్ణమైన సంతోషాన్ని సమకూర్చలేదు. ఈ విధంగా కొన్నాళ్లు గడిచిన పిమ్మట అభిమన్యుని అర్ధాంగి అయిన ఉత్తరకు నవమాసాలు నిండి 10వ నెల ప్రవేశించింది. అప్పుడు కడుపులోని శిశువు గురుపుత్రుని శరాగ్ని జ్వాలలకు కమిలి కుమిలిపోతూ ఈ విధంగా ఆక్రోశించసాగాడు. ఓ భగవంతుడా, ఏడవటానికి ఓపిక లేదు. తల్లి గర్భంలో తల్లడిల్లుతున్నాను. దిక్కులేని దీనుణ్ణి, అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రందించటం ఆకలకిస్తున్నాను. ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి? ఈ అపాయం నుంచి నన్ను ఆదుకునే దయగల తండ్రి ఎక్కడున్నాడో, తల్లి గర్భంలో నేను అనుభవించే వేదన అర్థం చేసుకునే దైవమెవ్వరో? అమాంతంగా అస్త్రజ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి నన్ను రక్షిస్తాడని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది. అమ్మ చల్లని మాట యథార్థమవుతుందా? అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా? నన్ను రక్షించడానికి రాడా? నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేయడా? ఆపన్నుడనైన నాకు అభయమియ్యడా? కాపాడమని కైమోడ్చే వాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొర ఆలించి